అయ్యో రూపాయి విలువ మరింత పడిపోతున్నది డాలర్తో పోల్చినప్పుడు. ఇప్పుడు అది ప్రస్తుతం డాలర్కు $86.35 ఉన్నది రూపాయి విలువ. $1 ఈక్వల్ టు మన కరెన్సీలో $86.35. మొన్నటిదాకా 81 రూపాయే ఉండే. రోజు రోజుకి క్షీణిస్తున్న మారకపు విలువ ప్రస్తుతం డాలర్కు $86.35. ఆర్థిక వ్యవస్థకు నష్టం, నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ $86.70కు చేరినా బుధవారం రాత్రి $86.35 వద్ద ఉన్నది. రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అంటే ఇంకా పెరుగుతుందట, ఈ ప్రభావం ఇంకా తగ్గుతుందట. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తున్నది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తుందన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోతున్నది. దిగుమతులు ఖరీదైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరికి నష్టం అంటే దిగుమతి చేసుకునే వంట నూనెలు, చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలన్నీ రేట్లు పెరుగుతున్నాయట. అక్కడి నుంచి వస్తాయి కాబట్టి, ఎందుకంటే దాని వాల్యూ పెరిగింది కాబట్టి, అంటే అక్కడ వాల్యూ రేటు పెరుగుతున్నది కాబట్టి. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. విదేశీ కరెన్సీలో రుణాలు చేసిన వ్యాపార సంస్థలపైన భారం పెరుగుతుంది. వడ్డీ అసలు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. దిగుమతులపైన అధికంగా ఆధారపడ్డ వ్యాపార సంస్థల లాభాల్లో కోతబడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనై మదుపరులు భారీగా నష్టాలు మూటగట్టుకుంటారు. విదేశీ ఉన్నత విద్య కోసం తమ పిల్లల్ని పంపిన తల్లిదండ్రులపైన భారం పెరుగుతుంది. యూనివర్సిటీ ఫీజులు, పిల్లల దైనందిన ఖర్చుల కోసం ఎక్కువ సొమ్ము పంపించాల్సి వస్తున్నది. అంతే కదా, ఇప్పుడు ఒక $1000 పంపించాలంటే ఇంతకుముందు 1000 × 80 రూపాయలు, 81 రూపాయలు అండి. ఇప్పుడు దాన్ని ఇంటూ 87 రూపాయలు వేసుకోవాలా. సో ఎక్కువ అమౌంట్ పంపించాల్సి వస్తుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జనవరి 1, 2024 రోజు $83.27 ఉండే. 2025 జనవరికి $85.64 అయింది. ఇంకొక $2 పెరిగింది అన్నట్టు. $2 పెరిగింది. సారీ $2 పెరిగింది. 2025 జనవరి 10వ తేదీన $86.04 ఉండే. జనవరి 13కి $86.70 అయింది. జనవరి 22కి $86.35గా అక్కడ స్థిరపడ్డది. సో ఇది కొంత ఇబ్బందికర పరిణామంగా మనం చెప్పొచ్చు. ఎందుకు ఈ పతనం అంటే కొంతకాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తున్నదట. అక్కడ ఉద్యోగాల కల్పన అధికంగా ఉన్నదట. నిరుద్యోగం 4.1%కి దిగొచ్చిందట. దీనివల్ల వడ్డీ రేట్లు భారీగా తగ్గించే అవకాశం కనిపించడం లేదు. ఈ ఏడాదిలో 25 బేసిస్ పాయింట్ల కంటే మించి వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 10 ఏళ్ల కాల వ్యవధి గల బాండ్లపైన ప్రస్తుతం వడ్డీ రేటు 4.79%గా ఉన్నదట. ఇది ఎంతో అధికం కూడా. ఇంత ప్రతిఫలం లభిస్తున్న అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. అందుకే మన దేశం సహా వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయట. ఇట్లా రకరకాల కారణాలు. ఎవరికి లాభమే అంటే మన దేశం నుంచి వస్తువులు కానీ సేవలు కానీ ఎగుమతి చేసే వారికి మాత్రం లాభం కలుగుతుంది. ఎందుకంటే పైసలు ఎక్కువ వస్తాయి. మన దేశం నుంచి ఐటీ సేవల ఎగుమతులు ఎంతో అధికం. మందులు, వజ్రాభరణాలు, దుస్తులు, ఇంజనీరింగ్ విడిభాగాలు ఉత్పత్తులు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఈ రంగాల కంపెనీలు మాత్రం అధిక ఆదాయాన్ని, లాభాలను పొందే వీలుంటుంది. విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న మనవారు మన దేశంలోని వారి కుటుంబీకులకు పంపే నగదు విలువ పెరుగుతుంది. 90కి ఏమైనా దాటే అవకాశం ఉందా అంటే చెప్పలేమని అంటున్నారు. క్వశ్చన్ మార్క్. ఏదైనా జరగవచ్చట.